మీ కథల సమయానికి స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. సి ఉమాదేవి గారు రాసిన శిలా పుష్పాలు నవల ఆఖరి భాగం వినే ముందు భాగాల లింక్స్ కిందన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. ముందుగా అవి వినేసి ఈ భాగం వినండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. నెల రోజులకే సంసారంలో కూడా క్రమశిక్షణ ఉందని తెలుసుకున్నాడు అవినాష్. తనకు కావలసింది ఇది కాదు. ఇవి స్వేచ్ఛా శృంఖలాలు. దాంపత్య బంధం ఇద్దరిని కట్టిపడేస్తుందంటారు. కానీ తన విషయంలో కావ్య తనకు తెలియకుండానే ఇలా తనని కట్టిపడేస్తుంది. ఇలాగే ఉంటే ఇంకా కట్టడి చేస్తుంది. కావ్యను తప్పించుకోవాలి. అవును, తప్పించుకోవాలి. ఎలా? రాత్రి 10 అయింది. డైనింగ్ టేబుల్ మీద తల ఆంచి పడుకొని ఉంది కావ్య. నా కోసం కాచుకోక అని చెప్పానా? విసుగ్గా అన్నాడు అవినాష్. అవినాష్ గొంతు విని ఉలిక్కి పడి లేచింది కావ్య. రండి, భోంచేద్దురు గాని. ప్లేట్ కడిగి తుడిచిపెట్టింది. వద్దు, టౌన్లో తినేసి వచ్చాను. కావ్య మౌనమే సమాధానం. అదే ఆమె అస్త్రం కూడా. ఈ సన్నివేశం ఎప్పుడో ఒకప్పుడు ఊహించినదే. అందుకే కావ్య నిశ్చలంగా ఉంది. సరే పద. తనను చిన్నపిల్లాడిలా ట్రీట్ చేస్తున్న కావ్యను చూస్తే తన మీద తనకే కోపం వస్తుంది అవినాష్కు. ఏం లాభం? పైకి అరవలేడు. అరిస్తే అందరూ వింటారు. తను నేరస్తుడవుతాడు. కోపాన్ని కక్కకుండా గొంతులోనే కుక్కుకోవడం అవినాష్కు ఎక్కువ బాధ కలిగిస్తుంది. సంసార చట్రం నుండి బయటపడితేనే బయట ప్రపంచంలో స్వేచ్ఛా వాయువులు పీల్చగలిగేది. అవినాష్ పడుకున్నాడన్న మాటే గాని ఆకాశంలో విహంగమై విహరిస్తున్నాడు. కలల ప్రపంచం కన్నుల పండుగగా కనిపిస్తుంటే బాధ్యతలు గుర్తులేవు. త్వరగా లేవాలి, అవతల మామగారు తయారై కూర్చున్నారు. కావ్య అవినాష్ను కుదిపి లేపింది. అబ్బా, ఉదయాన్నే శిక్ష ఏమిటి కావ్య? దిండు ముఖం మీదకి లాక్కున్నాడు, వస్తున్న వెలుగును అడ్డుకుంటూ. నిద్ర నటించక అవినాష్, నీకు బాధ్యతలను అప్పచెప్పాలని ఆయన తహతహలాడుతుంటారు. నీవు బాధ్యత బరువే వద్దంటావు. కావ్య వదిలిపెట్టలేదు. కావ్య, ఆపు నీ సుప్రభాతం. నువ్వు ఇంటికే అతుక్కొని బందీలో ఉండగలవేమో గాని నేను ఈ తోటలు, పొలాలు, గట్లు, పుట్టలు వెంబడి తిరుగుతూ ఇలా జీవితాన్ని ఎంజాయ్ చేయకుండా హెల్. దిండు మీద అదరగొట్టి మరీ చెప్తున్నాడు. జీవితాన్ని ఎంజాయ్ చేస్తావా? ఎలా? మామగారు ఇంకా కష్టపడుతూ ఉంటే అసలు ఆయన ఆరోగ్యం గురించి ఆలోచించావా? కావ్య విద్యార్థిని ప్రశ్నిస్తున్నట్లుంది. నువ్వు నీ క్లాసు ఆపుతావా? నేను ఆయన కష్టం తింటున్నానని చెప్పకనే చెప్తున్నావు. నేను అనుకుంటే సంపాదించలేనా? నా కాళ్ల మీద నేను నిలబడలేనా? అవినాష్ నిద్రమత్తు వదిలించుకొని లేచి కూర్చుని కావ్యపై ఎదురుదాడి చేశాడు. అదే కావాల్సింది. కావాలంటే నిలబడగలవు కదా. కావాలనుకో మరి, అలాగే నిలబడు. నేను కోరేది అదే. హ్యాంగర్కున్న షర్ట్ సర్రున లాగి జేబులో ఉన్న డబ్బంతా మంచం మీద పోసింది. ఇదేమిటి? అవినాష్ ఆశ్చర్యంగా అడిగాడు. ఇదిగో, ఈ 5 రూపాయలు అప్పు, తర్వాత జమ కట్టవచ్చు నీ కాళ్లపై నిలబడ్డాక. కావ్యలో సహనం, నమ్రత, ఓర్పు చూసిన అవినాష్కు ఇంత పుల్ల విరిచినట్లు మాట్లాడి తన వేలుతో తనకన్నే పొడుచుకునేటట్లు ఎలా సాధ్యమైంది? కావ్యకు బలమిచ్చిన శక్తి ఏది? ఆలోచనలో పడ్డ అవినాష్ కావ్య హ్యాండ్ బ్యాగ్ తీసుకొని బయటకు వెళ్తుంటే ఆశ్చర్యం కప్పిపుచ్చుకుంటూ, నీవెక్కడికి? ఉదయాన్నే బయలుదేరావు. మళ్ళీ ఉద్యోగమా? పెటకారంగా అడిగాడు అవినాష్. నువ్వు నన్ను పోషించలేవు. భర్త బాధ్యతలు వదిలించుకుంటే ఆ బాధ్యతలు భార్య తీసుకుని భర్తను పోషించాలి కదా. తన నోటిదాకా వచ్చిన అమృత భాండం కావ్య మూలంగా భళ్ళున బద్దలైనట్లుంది అవినాష్కు. కష్టపడకుండానే వారసుడిగా కావలసినంత అనుభవించవచ్చు. ఇది అవినాష్ ఈజీ మనీ సిద్ధాంతం. ఒకరు కష్టపడినదని కాక తాను కష్టపడి సంపాదించినదే అసలైన సంపాదన. ఇది కావ్య అభిమతం. రెండు సమాంతర రేఖలు. డైనింగ్ టేబుల్ దగ్గరకు రాకుండా కనీసం తమ వంకైనా చూడకుండా వెళ్ళిపోతున్న అవినాష్ను బిత్తరపోయి చూస్తుంది రంజని. రవిచంద్ర కావ్య వైపు ప్రశంసాపూర్వకంగా చూశాడు. ఇంత త్వరగా రిహార్సల్ స్టేజ్ పైకి వస్తుందనుకోలేదు. కావ్య, ఏమైంది? అవినాష్ నువ్వు ఉదయాన్నే ఏదైనా గొడవ పడ్డారా? రంజని ఆతృతగా అడిగింది. ఏం లేదత్తయ్యా, నా మనస్సుకు నా తత్వానికి విరుద్ధమైన చిన్న షాక్ ట్రీట్మెంట్ తప్పలేదు. అదేమిటి?
తాగుతున్న పాల గ్లాసును అలాగే వదిలేసి గాబరాగా లేచింది రంజని. నేను మానసిక మార్పు తెమ్మన్నాను కానీ మనిషికి పనిష్మెంట్ ఇమ్మనలేదు. పెంచిన బంధం ఈ మాటలు రంజని నోట పలికిస్తుంది. రవిచంద్ర చిద్విలాసంగా చూస్తున్నాడు. ఆ చూపులోని మర్మం అర్థమైపోయింది రంజనికి. ఓహో, మీ వత్తాస్ ముందే ఉందన్నమాట. కావ్య చేతిని తన చేతిలోకి తీసుకుని అనునయంగా అడిగింది రంజని. అసలేం తాగలేదు, తినలేదు, అలాగే వెళ్ళిపోయాడు. కాస్త ఓవర్ డోస్ ఇచ్చావా? చెప్పు కావ్య. ఓవర్ డోస్ నేనివ్వడం లేదు, అవినాష్కే డోస్ ఎక్కువ అవుతుంది. చిచి, దొంగతనంగానైనా సరే ఎంత దిగజారిపోతున్నాడు. కావ్య ముఖంలో ఏవగింపు స్పష్టంగా కనిపిస్తుంది. రంజని అవినాష్లో మార్పు కోరే కావ్యను పెళ్లికి ఒప్పించింది. ఆ విషయం గుర్తుకు వచ్చి కావ్యకు తన మద్దతు ఇవ్వాలి, తాను అడ్డుపడకూడదు అని నిశ్చయించుకుంది. రవిచంద్రకు కావ్య అన్నింటా తోడై నిలిచింది. అటు తోటలు, ఇటు కుందేళ్లు, ఈమో పక్షులు, కావ్య పిల్లలకు పాఠాలు చెప్పడంలో చూసే మెళుకులే అన్ని విషయాల్లోనూ ఉపకరిస్తున్నాయి. రంజని రవిచంద్రలకు కావ్య తోడు పెద్ద రిలీఫ్. అవినాష్ రోషంగా వెళ్లి 3 రోజులైంది. కాలేజీ రోడ్డులోని రెస్టారెంట్ ఆప్యాయంగా అక్కను చేర్చుకుంది. పాత పరిచయాలు, కొత్త పరిచయాలు, అవిచ్చిన కొత్త కొత్త అనుభూతులు. ఎంతటి స్వేచ్ఛానందం! అవినాష్ మత్తులో తలమునకలవుతూ ఆనందిస్తున్నాడు. మొదట్లో ఎవరూ అంతగా గమనించడం లేదు కానీ అవినాష్ ప్రతిరోజు సురేంద్రతో కలిసి రావడం, కలిసి వెళ్ళిపోవటం. ఆ రోజు సురేంద్ర గైర్హాజరు. దాదాపు 15 రోజులు వెన్నంటి వచ్చిన మిత్రుడు తాను రాకపోయినా అవినాష్కి లోపం కనబడలేదు. అవినాష్ అడ్డు అదుపు లేదు. తాగుతున్నాడు, తింటున్నాడు. తనని ఎంత బాగా చూసుకుంటున్నాడు సురేంద్ర. తన గురించి ఎంత ఖర్చు చేస్తున్నాడు. నిజమైన స్నేహితుడు. కుచేలునికి కృష్ణుని లాంటివాడు. కావ్య చిచి, భార్య కాదు. తనను అసమర్థుడని చూసిన ఆ చూపు భరించలేనిది. బ్యాగ్ ఊపుకుంటూ పెత్తనం చెలాయించడానికి వెళ్తుంది. రవిచంద్రకు నేనే దిక్కనుకుంటే నా స్థానాన్ని తోసేసి రాజనిలయంలో ఇంత బలంగా పాతుకుపోతుందా? సురేంద్ర రాకపోవడం ఆశ్చర్యంగా ఉన్నా సురేంద్ర రాకపోవడానికి కారణం తెలుసుకున్న అవినాష్ ఇంకా ఆశ్చర్యపోయాడు. తను కాల్చగా మిగిలిన సిగరెట్లు 1 ఆశగా అందుకునే వెయిటర్ చెప్పాడు. తాను మత్తులో ఉన్నప్పుడు సురేంద్ర వాళ్ళ నాన్న వచ్చి రెస్టారెంట్ మేనేజర్కు గట్టి వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడట. సురేంద్రకు డ్రింక్స్ అరువిచ్చినా, డబ్బు తీసుకుని ఇచ్చినా ఊరుకునేది లేదని స్ట్రిక్ట్గా చెప్పి వెళ్ళాడట. ఆయన అసలే క్రిమినల్ లాయర్. తన వ్యాపారాన్నే ముంచేయగలడనుకున్న మేనేజర్ బెదిరిపోయాడు. మెదడులో దొంగ సర్పంలా పాకుతున్న మైకం ఒక్కసారిగా పాములవాడి బుట్టలో కప్పబడిపోయినట్లు జరజరా జారిపోయింది. సురేంద్ర తండ్రి తనను అవమానించాడు. తన కొడుకు దగ్గర జలగలా పడున్నాడనుకున్నట్లున్నాడు. ఛ, దీనికి కారణం కావ్య. అవినాష్ చేతులు నలుపుకుంటున్నాడు ఒకసారి, మరోసారి పళ్ళు కొరుక్కుంటున్నాడు. బాబు, మీకేం కావాలి? వెయిటర్ వినయంగా అడిగాడు. డబ్బు లేదని చెప్పడానికి అవినాష్కు అభిమానంగానూ మొహమాటంగానూ ఉంది. ఏం చేయాలి, ఏం చెప్పాలి అని ఆలోచిస్తున్నాడు. అవినాష్ మనసు కనిపెట్టిన వాడిలా వెయిటర్ అవినాష్కు ధైర్యం చెప్పసాగాడు. మీరేమీ డబ్బు గురించి దిగులు పడకండి బాబు. మీరెక్కడ డబ్బు ఇబ్బంది పడతారేమోనని మీకు కావలసినవన్నీ ఇమ్మని మేనేజర్ గారికి 10,000 ఇచ్చి వెళ్లారు ఎవరు? అవినాష్ తెల్లబోతూ అడిగాడు. తన శ్రేయోభిలాషులు ఎవరా అని ఆలోచిస్తూ. బాబు, బిల్లు వారి పేరు మీదే కట్ చేయమన్నారు. ఈ రోజుకు 6,000 పైచిలకే అయినట్లుండాలి. 10,000 అయిపోగానే కబురు పెట్టమన్నారు. వెయిటర్ ఉత్సాహంగా చెప్పాడు. ఎక్కడికి? ఆసక్తి అణుచుకోలేకపోయాడు అవినాష్. అవును గాని మీకు కావ్యమ్మ గారు ఏమవుతారు? బాంబు పేల్చినట్లు అడిగాడు వెయిటర్ అవినాష్ ప్రశ్నను పట్టించుకోకుండా. అయింది, అర్థమైపోయింది. ఇది కావ్య పనే. రాజనిలయం పరువు కాపాడుకోవాలని ఎంతటి తెలివి. చెప్పరేంటి బాబు, కావ్యమ్మ గారు ఏమవుతారు తమరికి? వెయిటర్ రెట్టించి అడిగాడు. కావ్యమ్మ గారా? అత్తగారు అవుతారు. కన్నుల్లో కోపాన్ని మాటల్లో విసుగుని విదిల్చాడు అవినాష్. డబ్బెప్పుడు కట్టి వెళ్ళింది? ఏమో, తనకు ఒంటి మీద స్పృహ లేదు. తనని ఇలా చూసి పూర్తిగా పతనమై ఉంటాననుకొని ఉంటుంది. డబ్బు లేకపోవడం కన్నా కావ్య తననిలా చూడటం పెద్ద అవమానం. తల కొట్టేసినట్లుంది. ఎలా తలెత్తుకు బ్రతకాలి? అవును, ఎలా? ఏం చేయాలి? అదే అవినాష్ ధ్యాస. అవినాష్ మనసులోని స్వేచ్ఛాభావాలు, దాని తాలూకు ఆనందాలు పుష్కలంగా దొరికే ఏర్పాటు జరిగిపోయింది.
త్రాగడానికి తినడానికి కావలసినంత డబ్బు, దొర్లుతున్న సీసాల నడుమ దొర్లుతున్న పాటలు, పొర్లుతున్న నాట్యాలు. కానీ అవినాష్కి ఏదో వెలితిగా ఉంది. సురేంద్ర లేని లోటు ఒకవైపు, మరోవైపు తను ఏకాకినని గుర్తు చేసే ఏకాంతం. మాట్లాడేవాళ్లు లేరు. ఎందుకు ఇలా చేస్తున్నానని అడిగేవారు లేరు. అంతా స్వేచ్ఛే. మరెందుకు ఆనందం కలగడం లేదు? ఏదో వెలితి. ఎక్కడ? గుండెలో ఏదో మూల మిణుకు మిణుకుమంటున్న మానవత్వం. చిన్నప్పుడు విన్న రవిచంద్ర సూక్తులు మానవత్వాన్ని తట్టి లేపుతున్నాయి. అంతరాత్మ న్యాయమూర్తి కన్నా పటిష్టంగా శిక్ష విధిస్తుంది. మరి పరిష్కారం రాజనిలయమేనా? ఊహో, రాజనిలయానికి తిరిగి వెళ్ళలేడు. పౌరుషంగా వచ్చేశాడు. తననేమీ పట్టించుకోకుండా వదిలేయలేదు. పైగా తన కోసం డబ్బు డిపాజిట్ చేసి వెళ్ళింది కావ్య. కావ్యకు ఆ తెగింపు ఎవరిచ్చారు? రవిచంద్ర కాదు, అంకుల్ కాదు, కావ్యకు అంకుల్ అవుతారు. తనకు నాన్నవుతారు. పసిపాప తెలుసుకున్నట్లు బాంధవ్యం అవినాష్కు అస్పష్టంగా కనిపిస్తుంది. ఒక చేతిలో విస్కీ బాటిల్, మరో చేతిలో చిప్స్, ఎగ్ బోండా తెచ్చిన వెయిటర్ వంక వద్దన్నట్లు కన్నులతోనే వారించి తడబడుతూ లేచాడు అవినాష్. వెయిటర్ విస్తుపోయి చూస్తున్నాడు. రెస్టారెంట్ మెట్లు దిగి ఒకసారి వెనుదిరిగి రెస్టారెంట్ వంక చూశాడు అవినాష్. ఇన్నాళ్ళు అంత ఆనందాన్నిచ్చిన ఈ రెస్టారెంట్ను చూడగానే విరక్తి ఎందుకు కలుగుతుంది? తన స్థితి తనకే అర్థం కాని స్థితిలో అడుగులు పడ్డ వైపు నడిచాడు అవినాష్. ఎంత నడిచినా తరగని దూరం. నడిచి నడిచి కాళ్ళు తడబడుతున్నాయి. ఇక గమ్యానికి దగ్గరగా వచ్చేశాననుకున్నాడు. కళ్ళు తిరిగి పడిపోయాడు. కళ్ళు తెరిచేసరికి తోటమాలి విసనకర్రతో విసురుతున్నాడు. అవినాష్కి అర్థమైంది తన అడుగులు తోటవైపు పడ్డాయని. తన మార్గం గమ్యం ఇదే. దేనినైతే తృణీకరించాడో అదే తనకు స్వాంతరం కావాలి. విభిన్న భావాల నడువ అవినాష్ ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. ఎండకు వడిలిపోయిన అవినాష్ ముఖం తెల్లదనాన్ని వీడి రక్తం కమ్ముకున్నట్లుంది. తోటమాలికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. అలా అని ఊరుకోలేదు. బాబు, ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇన్ని రోజులు ఏమైపోయారు? తోటకు కూడా రాలేదు. కావ్యమ్మ గారే ఇక్కడ మంచి చెడ్డ చూస్తున్నారు. బాబుగారికి అలసట ఆయాసం ఎక్కువై ఇటు రావడమే లేదు. తోటమాలి బాధగా చెప్పాడు. అమ్మయ్య, రవిచంద్ర ఇటు రావడం లేదు. కావ్య వస్తుంది. కావ్యకు కనబడకూడదు. నాకు సాయం చేస్తావా? తోటమాలిని అర్థింపుగా అడిగాడు అవినాష్. ఏంటి బాబు, నేను సాయం చేయడం ఏమిటి? అలా అనుకు మాలి. కావ్య వచ్చినప్పుడు నేను ఇక్కడున్నానని చెప్పకు. అదేంటి బాబు, మీరింటికెళ్ళరా? లేదు లేదు, వెళ్ళను. నేను ఇక్కడే నీ దగ్గరే ఉంటాను. తోటమాలి తెల్లబోయాడు. అదృష్టం అందలం ఎక్కిస్తే దిగి వచ్చి తన గుడిసెలో చోటు అడుగుతున్నాడు. ఈ అవినాష్ బాబును కావ్య కన్నుల్లో పడకుండా ఎలా చేయాలి, ఎక్కడ దాచాలి అని ఆలోచిస్తున్నాడు తోటమాలి. దానికి అవినాషే ఉపాయం చెప్పాడు. కారు రాగానే నేను గుడిసెలోకి వెళ్ళిపోతాను. నువ్వు బయట తలుపు మూసుకొని వెళ్ళిపో. దీనికి ఇంత ఆలోచన ఎందుకన్నట్లు తేలిగ్గా చెప్పాడు అవినాష్. తప్పు బాబుగారు, అలా చెయ్యకూడదు. అవతల రంజనమ్మ గారు మీకోసం ఒకటే బాధపడిపోతున్నారు. నువ్వేమీ అడ్డు చెప్పకు మాలి. నన్ను నేను ప్రక్షాళన చేసుకొని నేను నాకు తెలియకుండానే తప్పటడుగు వేశాను. సరిదిద్దుకొని నీకిక్కడే ఉండి సహాయం చేస్తాను. కొన్నాళ్ళు నా మనసుకు వైద్యం జరగని. ఏమిటో బాబు, పెద్ద పెద్ద మాటలు. నాకేమీ అర్థం కావడం లేదు. నేను బాబుగారికి కొబ్బరి బొండాలు తీసుకెళ్ళాలి. మీరు తాగుదురు కానీ రండి బాబు, ఆప్యాయంగా పిలిచాడు మాలి. కొబ్బరి బొండం గట్టిగా ఉంది రవిచంద్రలా. నవ్వుకున్నాడు అవినాష్ తన ఊహకు. మాలి అందించిన నీళ్లు అమృతంలా తీయగా ఉన్నాయి రవిచంద్ర మనసులా. అవినాష్ మనసు గుసగుసలాడుతుంది. తోటమాలి వెళ్ళి అరగంట కావస్తుంది. తన గురించి చెప్పాడు కదా. కొబ్బరి నీళ్లు స్కాచ్ విస్కీ ఇవ్వలేని శక్తిని ఇచ్చినట్లయింది. చెట్లన్నింటికీ నీళ్లు పారించి అక్కడే ఉన్న పారతో పాదులు చేయసాగాడు అవినాష్. తోటమాలికి రవిచంద్ర కోపం తెలుసు. ఒకనాడు డ్రైవర్ సత్యానికి పడ్డ శిక్ష తెలుసు. అందుకే అవినాష్ వచ్చిన తీరు, చెప్పిన మాటలు అర్థమైనవి అర్థమైనట్లుగా చెప్పాడు. తోటమాలి చెప్పింది విని రంజని ఆశ్చర్యపోయింది. వెంటనే కారులో బయలుదేరబోయింది. ఆగండి అత్తయ్య. కావ్య గొంతులో అభ్యర్థన ఆజ్ఞ కలగలిసినట్లు మ్రోగాయి. కారులో పెట్టబోతున్న కాలు అప్రయత్నంగా వెనక్కి తీసేసుకుంది రంజని.
అవినాష్ ఇప్పుడు కర్పూరం బగ్గుమని మండిన హారతిలా ఉన్నాడు. పైగా తోటమాలికి చెప్పాడు, తాను అక్కడున్న సంగతే తెలియనివ్వద్దన్నాడు. మనం ఇప్పుడు వెళ్ళి రమ్మంటే అతనిలోని ఈగో అసంపూర్తిగా సంతృప్తి పడింది కాబట్టి ఆ ఈగో మళ్ళీ తన్నుకొస్తుంది. ఇక అప్పుడు పూర్తి పతనమే. కావ్య ఆనాటి సావిత్రి దమయంతిలా కాక దైవ బలాన్ని మించిన బలాన్ని ఆయుధంగా కూడా ఉపయోగిస్తుంది. అదే దృఢమైన నిర్ణయం. అవును రంజని, కావ్య సరిగానే ఊహించింది. ఒక 4 రోజులు ఊరుకో, నీ కొడుకేం కాడు. రవిచంద్ర కావ్య మాటలను సమర్థించాడు. రంజనికి కావ్య ఉక్కు మనిషిలా తోచింది. తానందుకున్నది గడ్డిపోచనుకుంది, కానీ అది అంత ఉక్కు గొలుసే పెనవేస్తుంది అనుకోలేదు. 4 రోజులు కాస్త 4 నెలలు దాటినా కావ్య అతిగతి మాట్లాడదు. కావ్య మొండి పట్టుదల ఒక్కోసారి రంజనికే కష్టంగా ఉంది. కావ్య ఇదేమీ ఎరగనట్లే కాలం ఇచ్చే సత్ఫలితం కోసం ఎదురుచూస్తుంది. ఒక పక్క రవిచంద్రకు వేళకు మందులు, మరో పక్క విశాలనికి భగవద్గీత చదివి వినిపించటం, అన్నింటికన్నా మిన్నగా తోటలను, రాజనిలయాలను కంటికి రెప్పలా కాపాడటం, కుందేళ్లను, ఈము పక్షులను ఒక పరిశ్రమగా రూపొందించడానికి ప్లాన్ తయారు చేస్తుంది. ఆ ఊర్లో మహిళలందరికీ ప్రయోజనకరమైన మహిళా మండలి ఏర్పాటు చేసింది. రంజని దానికి ప్రెసిడెంట్, కావ్య సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్నారు. ఇన్ని బాధ్యతల నడుమ విఘ్నుల సలహాలు, రవిచంద్ర సూచనలు పాటిస్తూ తోటలను కూడా బాగా అభివృద్ధి చేయసాగింది. కావ్యలోని దృఢచిత్తానికి, అంకిత భావానికి విశాలిని కూడా ముచ్చట పడిపోతుంది. తోటమాలి తాను వండుకున్నదే అవినాష్కి పెడుతున్నాడు. అవినాష్కు రెస్టారెంట్లో తీరని వెలితి తోటమాలి భోజనం పెడుతున్నప్పుడు తీరినట్లు అనిపించింది. అదే ఆత్మీయత పెనవేసుకున్న ఆప్యాయత. తోటమాలి పెట్టిన అన్నం పరబ్రహ్మమై నాభిదాకా వ్యాపించి తేజం ప్రజ్వరిల్లి అవినాష్లోని అజ్ఞానాన్ని పటాపంచలు చేస్తుంది. తినండి బాబు, ఏంటి ఆలోచిస్తున్నారు? ఏదో ఈ తోటలోనే పండింది తింటాను. తిన్నందుకు ఈ తోటకే రెక్కలు అందించి ఇక్కడో తొంగని ఇక్కడే రాలిపోవాలి బాబు. ఆ బాబుగారు తోటనే కాదు, నన్ను పెంచారు. ఈ రెక్కలు ఆయన కోసమే ముక్కలు చేసుకోవాలా, ఈ కండలు వారి కోసమే కరగబెట్టాలా. మాట కట్టినవే గాని మనసు ఎన్న. ఈ మధ్యన ఆరోగ్యమే. కన్నుల్లో నీరొత్తుకున్నాడు తోటమాలి. అనుకోకుండా అవినాష్ కన్నుల్లో నీళ్లు తిరిగాయి. ఒక్కసారిగా రవిచంద్రను చూడాలనిపించింది. ఉన్నారు, నాకు నా వాళ్ళున్నారు. నేను అనాథను కాను, నాకు అందరూ ఉన్నారు. అవినాష్లో క్రమంగా భద్రతాభావం ఏర్పడుతుంది. శిలా పుష్పాలు వికసిస్తాయి. ఇదిగోండి బాబు, తోటలో చెట్టుకే పండిన జాంపండు. పండందుకొని ఆప్యాయంగా కొరికాడు అవినాష్. అవినాష్కు దూరమైన కావ్య అవినాష్ ప్రతిరూపానికి దగ్గరవుతుంది. అవినాష్ చెమటతో తడిసిన తోట మరింత వృద్ధి పొందుతుంది. కొత్తగా మామిడి అంట్లు, సపోటా అంట్లు తెచ్చి నాటాడు అవినాష్. కావ్య గమనించినట్లే ఊరుకుంది. పెళ్లిని ఏనాడు టార్గెట్గా భావించిందో ఆనాడే కావ్య మధురానుభూతులకు తెరదించింది. మహిళా మండలిలో దుర్గాబాయి దేశ్ముఖ్ పుట్టినరోజు సందర్భంగా స్త్రీలకు ఉచిత వైద్య పరీక్షలు జరిపి అవసరమైన మందులు అందించారు. గర్భవతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్లు వివరించారు. నెలలు నిండిన కావ్య కూడా జాగ్రత్తగా వింటుంది. కార్యక్రమంలో చివరి అంశంగా రంజనిని మాట్లాడమన్నారు. రంజని మాట్లాడటం మొదలుపెట్టింది. ఉపన్యాసాలు అలవాటు లేదు. రంజని మాట్లాడటం ఉపన్యాసంలా లేదు. ఒక తల్లి తన బిడ్డలకు మంచి చెడ్డలు చెప్తున్నట్లుంది. తల్లులు కాబోతున్న ఇందరు తల్లుల మధ్య నేను ముఖ్యంగా చెప్పవలసింది తల్లి గురించే. తల్లి పాత్ర ఉత్తమోత్తమైనది. తల్లే తన బిడ్డలకు తొలి గురువు. తప్పటడుగులు నాటి బిడ్డలు ముందు ముందు జీవితంలో తప్పటడుగులు వేయకుండా చూడవలసింది తల్లే. తల్లే గురువు, తల్లే దైవం. మరి ఆ తల్లి బాధ్యత కూడా బరువైనదే. పిల్లల్లో మార్పు సహజం, కానీ ఈ మార్పులు ఎటు వెళ్తోంది గమనించవలసింది తల్లి. సన్మార్గానికి దుర్మార్గానికి నిచ్చెన ఒకటే, కానీ ఎక్కేటప్పుడు అడుగేసే స్థలం వేరు. అడుగు తడబడి బురదలో పడ్డా ప్రకృతి వైద్యం అనుకొని మనసుకు పట్టిన చీడను వదిలించుకోవాలి. కానీ అదే బురదలో కూరుకుపోతే మానవ మేధే కృంగిపోయే ప్రమాదం ఉంది. జీవిత అనుభవానికి మాటలు ముత్యాలుగా చేర్చి రంజని మాట్లాడుతుంటే అత్తను సజల నయనాలతో చూస్తుంది కోడలు కావ్య. గర్భవతులందరికీ చీరలు, జాకెట్ ముక్కలు పంచిపెట్టింది రంజని. తాను తల్లే. తనను అమ్మ అనేవారు ఉన్నారు.
అవినాష్ పట్ల మాతృవాత్సల్యం ఆమెను నిలవనీయడం లేదు. అవినాష్ను కావ్యను దగ్గర చేసే సమయం వచ్చింది. అవినాష్లోని మార్పును తోట మౌనంగా వినిపిస్తుంది. తాను అనుభవిస్తున్న తృప్తి, ఆనందం రాజనిలయంలో వెల్లివిరియాలి. కావ్య వైపు ఆప్యాయంగా చూసింది రంజని. కావ్య కూర్చోలేకపోతుంది. కావ్యలో మార్పు రంజని గమనించింది. వెంటనే కావ్య దగ్గరకు ఆతృతగా వచ్చింది. ఒకరిద్దరు స్త్రీలు సాయం వచ్చి కావ్యను కారులో కూర్చోబెట్టారు. హాస్పిటల్లో రంజని నిలబడలేక అటు ఇటు తిరుగుతుంది. క్యార్ వన్న పసిబిడ్డ ఏడుపు విని రంజని హృదయాంతరాలలోని ఏడుపు ఉబికి వచ్చింది. పరిసరాలు మరచి రంజని ఆనందంతో వెక్కి వెక్కి ఏడుస్తుంది. ముద్దులు మూటగట్టే పాప. నర్సు చేతిలోనున్న పాపను చూసి మన ఇంట పుట్టిన మహాలక్ష్మి. అమ్మ కావ్య, అవినాష్ను పిలిపించనా? రంజని ప్రేమగా అడిగింది. కావ్య తృప్తిగా తలాడించింది. అవినాష్, నువ్వు తండ్రివయ్యావు. నిన్ను నాన్న అని పిలిచే పాప పుట్టింది. కానీ రవిచంద్రను... రంజని మనసు బాధతో మూలిగింది. అవినాష్ ఆ ఇంట బిడ్డగా అడుగుపెట్టిన నాటికన్నా తండ్రిగా రాజనిలయంలో గర్వంగా కాలు మోపాడు. నిషా ఇక ఎవరు చెప్పినా ఆగలేదు. అత్తయ్యకు మనవరాలు పుట్టిందంటూ హడావుడి పడిపోతూ పాపకు రకరకాల బొమ్మలతో సహా వచ్చేసింది. విశాలిని అవినాష్ను ఆప్యాయంగా పలకరిస్తుంది. కావ్య బలహీనంగా ఉన్న కాంతి నింపుకున్న కన్నులతో మెరిసిపోతుంది. పాపకు నామకరణం చేయాలని నిశ్చయించారు. ఊరంతా మళ్లీ పండుగ చేసుకుంటున్నారు చాలా రోజులకు. పీటల మీద కూర్చున్న అవినాష్, కావ్య ఒకరినొకరు ఆప్యాయంగా చూసుకున్నారు. రంజని అందించిన పాపను రవిచంద్ర ముద్దాడి అవినాష్ చేతికి అందించాడు. పేరు చెప్పండి బాబు. పురోహితుడు అవినాష్ను చెప్పమన్నట్లు చూశాడు. మీరు చెప్పండి నాన్నగారు. అవినాష్ రవిచంద్ర వైపు తిరిగి చెప్పమన్నట్లు భక్తిపూర్వకంగా చూశాడు. రవిచంద్రకు మనసులో పట్టలేని ఆనందం. ఆ ఆనందం కన్నుల్లో ఉబికింది. వికసించిన పుష్పంలా ఉన్నాడు అవినాష్. అవును, శిలాపుష్పాలు వికసిస్తాయి. అవినాష్, మై సన్, షీ ఈజ్ దుర్గా. అవినాష్ కావ్యల శిరస్సులపై అక్షింతలు వేసి ఆశీర్వదించాడు రవిచంద్ర. రంజని తృప్తిగా ఆశీర్వదించింది. దుర్గాబాయ్ దేశ్ముఖ్ జన్మదినాన పుట్టిన పాప దుర్గా. దుష్ట సంహారిణి అవినాష్లోని దుర్గుణాన్ని సంహరించిందేమో. విశాలిని తనలో తానే ఆనందంగా నవ్వుకుంటుంది. తరాలు మారుతున్న చెక్కు చెదరని రాజనిలయం వన్నె తరగక అదే పసిడి వన్నెలతో వింతగా మెరుస్తుంది. ఇదండి సి ఉమాదేవి గారు రాసిన శిలాపుష్పాలు నవల. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.